ఈ ప్రాబ్లం ఏం చెప్తుంది మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఇక్కడ చూడండి మనకు ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఐవిఈఆర్ ఉన్నాయి, అలాగే ఇక్కడ డబ్ల్యూఐఆర్ఈవిఐ ఉన్నాయి. అంటే ఇవి మనకు ఎలా కనిపిస్తున్నాయి? ఆపోజిట్ లాగా ఉన్నాయా? ఆపోజిట్ లాగా ఉన్నాయి చూడండి. డి డి అంటే డికి ఆపోజిట్ ఎవరు? డికి ఆపోజిట్ ఎవరు? డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఆర్. ఆర్కి ఆపోజిట్ ఎవరు? ఐ. నెక్స్ట్ వన్ ఐకి ఆపోజిట్ ఎవరు? ఆర్. నెక్స్ట్ వన్ వికి ఆపోజిట్ ఎవరు? ఈ. నెక్స్ట్ వన్ ఈకి ఆపోజిట్ ఎవరు? వి. నెక్స్ట్ వన్ ఆర్ ఆపోజిట్ ఎవరు? ఐ. అంటే ఇక్కడ మనకు ఆపరేషన్ ఎలా జరుగుతుంది? ఆపోజిట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఆపోజిటే చూడాలి. ఆపోజిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ కూడా ఆపోజిట్ చెక్ చేయాలి. ఆపోజిట్ చెక్ చేస్తే జీకి ఆపోజిట్ ఏమవుతుంది? టీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఓ ఉంది. ఓకి ఆపోజిట్ ఎవరు? ఓకి ఆపోజిట్ ఎల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏకి ఆపోజిట్ ఎవరు? జెడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎస్కి ఆపోజిట్ ఎవరు? హెచ్. నెక్స్ట్ వన్ టీకి ఆపోజిట్ ఎవరు? జీ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎస్కి ఆపోజిట్ ఎవరు? హెచ్. ఫైనల్గా ఆపోజిట్ రాసుకుంటే మనం ఏం రాస్తున్నాం? ఫైనల్గా ఆపోజిట్ రాస్తున్నాం. ఆపోజిట్ రాస్తే నెక్స్ట్ వన్ TLZHGH. ఫైనల్ ఆన్సర్ ఇస్ అదే అనమాట. అంటే ఆపోజిట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఆపోజిట్ మోడల్ అనమాట. అర్థమవుతుంది కదా?